ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా మరింత కలిసి పనిచేసే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన భారత్, అమెరికా రెండో వ్యూహాత్మక వాణిజ్య సంప్రదింపుల్లో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో కలిసి పాల్గొన్న స్వరాజ్ వీసాల అంశాన్ని లేవనెత్తారు. అమెరికా కొత్త వీసా విధానం కారణంగా భారత్లోని వేలాది మందిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న సుష్మా దీనిపై నిష్పాక్షిక పరిష్కారం కనుగొనాలని కెర్రీ బృందాన్ని కోరారు. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి చర్చల్లో పాల్గొన్న సుష్మా ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార ఫోరం అపెక్లో భారత్కు సభ్యత్వం విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కెర్రీని కోరారు. Our citizens are studying, living and earning their livelihood in each other's countries like never before. More than 1 million of our citizens are traveling in both directions every year. Many of whom we hope will benefit from early implementation of the US Global Entry Program for Indian nationals. The issue of totalization and recent free hike for H-1B and L-1 visa has affected our people-to-people exchanges, which is a vital source of strength for our relationship. I am sure these issues will be deliberated in depth in the commercial track of our discussion, but I would urge you to find a just and non-discriminatory solution to these